Ready to move in premium triplex villas at Kollur APR Projects. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీలో ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నెల్లూరు నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ నెల్లూరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి నారాయణ పోటీ చేయబోతున్నారు. సో ఎలా చూసుకున్నా కూడా ఈసారి వార్ వన్ సైడే అవుతుంది అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. నమస్కారం అండి సార్. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే నెల్లూరు నియోజకవర్గమే చాలా హాట్ టాపిక్గా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు నియోజకవర్గం నుంచి నారాయణ గారు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందనే టాక్ నడుస్తుంది. ఎందుకని? భూసేకరణలో 26 గ్రామాల నుంచి 32,000 ఎకరాలు సేకరించడం అంటే మామూలు విషయం కాదు. అది సింగిల్ మ్యాన్, వన్ అండ్ ఓన్లీ అన్నట్టుగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు కాబట్టి పూర్తి చేశాడు. అది ఎందుకంటే భూమిని అందరూ కూడా ఒక తల్లిలాగా భావిస్తారు. భూమిని ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అందులో 4 పంటలు పండే భూమిని కూడా ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతి కాదని 3 రాజధానులు అని చెప్పన్నాడు. కాకపోతే ఆయన ఓడిపోవటం మన ఎలక్షన్స్లో అది కొద్దిగా దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనేది 5 దశాబ్దాల్లో ఎవరు చేయలేనిది నెల్లూరులో 80% ఆయన పూర్తి చేశాడు. ఎందుకంటే నెల్లూరు తన సొంత నియోజకవర్గం కాబట్టి నెల్లూరు సిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలనేది ఆయన కోరిక. ఆయన స్వల్ప మెజార్టీతో 2,000 ఓట్లతో ఓడిపోయాడు. ప్రజలకు సానుభూతి ఇప్పుడు ఉన్నది, అప్పటికి ఇప్పటికి చాలా తేడా. అక్కడ పోటీ చేసిన కేతారెడ్డి వినోద్ రెడ్డి జనసేన తరఫున 5,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తుంది కాబట్టి ఆయన గెలుపు నెలకొన్నాడు. కానీ అనిల్ కుమార్ యాదవ్ కూడా అక్కడ ఆ నియోజకవర్గానికి చాలా సేవ చేశారు. సో అతను కూడా బాగానే చేశారు. సో గత ఎన్నికల్లో కూడా వారు బాగానే జరిగింది టీడీపీకి వైసీపీకి ఆ నెల్లూరు నియోజకవర్గం. టఫ్ ఫైట్, మీరు చెప్పింది కరెక్టే. కానీ అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నాడు ఇప్పుడు? మరి ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు, మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు, పోలవరం పూర్తి చేద్దన్నాడు. ఆయన మళ్ళీ మార్చేసేసి ఇప్పుడు ఆయన ఎక్కడ నర్సాపేట ఎంపీగా పోటీ చేస్తారు. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కదా. ఆయన శిష్యుడు ఇప్పుడు ఈయన మీరు చెప్పినట్టుగా అబ్దుల్ ఖలీల్, ఆయన కార్పొరేటర్, డిప్యూటీ మేయర్. ఆయన్ని మైనార్టీలని హక్కును చేర్చుకుందాం రాష్ట్ర వ్యాప్తంగానే వైసీపీ ఆలోచనతో ఆయన పెట్టారు. అది నచ్చకే ఈయన చెప్పకుండా చేశారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా కీలకమైన వాళ్ళు, పార్టీకి ఎంతో ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు. ఆయన భార్య శ్రీమతి టీడీపీలో చేరారు. తర్వాత ఆనం బ్రదర్స్ వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా సీతారెడ్డి గారు వెళ్ళిపోయారు. వైసీపీ నుంచి కీలకమైన నెల్లూరు ఒకప్పుడు కంచుకోటలో ఉన్నది కంప్లీట్గా చేజారింది. ఇప్పుడు టీడీపీ జనసేన చేతిలో వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు సెన్సేషన్ అంటే నారాయణ ఒక విద్యా సంస్థల అధినేతగా కాకుండా టీడీపీని ఒక ట్రబుల్ షూటర్ లాగా ఉత్తరాంధ్ర మొత్తం ఒకప్పుడు గెలిపించిన ఆ వ్యక్తి తర్వాత ఆయన ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ అయిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా తనకైన మార్కు ఆయన వేసుకున్నాడు. కానీ సొంత నియోజకవర్గంలో ఆయన అప్పుడు ఆ రోజు ఓడిపోవడం ఏంటి, టీడీపీలో కొంతవరకు ఆయన సపోర్ట్ చేయాలి. అంటే ప్రజల నుంచి వచ్చింది కాదు, అది సపోర్ట్ చేయాలి. ఆయన ఓటమికి కారణం ప్రజలు కాదంట, ప్రజలు కాదు. ఎందుకంటే ప్రజలు అక్కడ అందుకని ఆయన విద్యా సంస్థల అధినేతగా మంచి పేరున్నది. విద్యావేత్త కాకుండా నెల్లూరు దీర్ఘకాలిక సమస్యలండి. రోడ్లు ఉండవు, సరైన నీటి సదుపాయాలు లేకపోతే మంచి నీటి సదుపాయాలు, తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్స్ సొంత డబ్బుతో ఖర్చు పెట్టాడు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు ఎవరు ఆనం వివేకానంద రెడ్డి గారు తర్వాత మిగతా వాళ్ళంతా మంత్రులు. ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే గతంలోనే గద్దె దించినటువంటి ప్రజలు ఈసారి ఎందుకు గెలిపించాలి, దేనికోసం అని అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ఆయన గెలుస్తాడని అంత నమ్మకం అని. అంటే గెలుపు ఓటములు ఏంటంటే రాజకీయాల్లో ఎప్పుడు క్రియాశీలకంగా ఉండాలి. తన నియోజకవర్గం ఉన్నా వైసీపీ బలహీన పడిందా అని చెప్పి అక్కడ ఎందుకు బలహీన పడిందంటే చాలా కీలకమైన వ్యక్తులంతా వెళ్ళిపోయారు. విజయసాయి రెడ్డి ఆయన 2026 వరకు ఎంపీ, రాజ్యసభకు మన ఎన్నికాడు. అయినా ఆయన్ని అక్కడ ఎంపీగా నిలబెట్టారంటే ఇంకొక క్యాండిడేట్ లేక నెల్లూరు గెలిపోవటం అనేది. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్రియాశీలక మాత్రంలో వెళ్ళిపోవటం, ఒకవైపు బలమైన అభ్యర్థులు లేక ఇతన్ని ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తిని అక్కడ ఆయనకు పోటీగా నిలబెట్టడం అంటే అవకాశం వచ్చినట్టే. దాంతోపాటు 30,000 బలిజ ఓట్లు, కాపుల ఓట్లు నెల్లూరు సిటీలో చాలా కీలకం అనమాట. వెళ్ళిపోవటం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారికి 1.5 year క్రితమే ఏ సీటు కూడా ప్రకటించలేదు టీడీపీ. మీరు తెలుసో లేదో, ఫస్ట్ నెల్లూరు ఆయనదే సీటు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర మిత్రధర్మం ప్రకారం కలిసి వెళ్తాం ఉద్దేశంతో ముందుగానే పోయి పవన్ కళ్యాణ్ గారి దగ్గర, సార్ మీ యొక్క జనసేన కార్యకర్తలు క్రియాశీలకంగా సిటీలో ఉన్నారు, వాళ్ళని కాదని నాకు సీట్ ఇస్తే ఇది అవుతుంది, వాళ్ళందరూ నాకు సహకరించి చేయండి అని మీరు చాలా కీలకం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు అభ్యర్థించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. టీడీపీ అంతా ఒకటైపోయింది. ఎందుకంటే ఆయన పార్టీకి గుడ్డికాయలాగా చంద్రబాబు నాయుడు గారు అందరినీ నమ్మడు.
ఎలక్షన్స్ అవ్వకముందే ఒక సీట్ని ఆల్రెడీ మేము గెలుచుకున్నాము అని అనడం జరిగింది. అవును, డెఫినెట్గా. ఎందుకంటే ఒక విద్యావేత్తగా దేశవ్యాప్తంగా ఆయనకు బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి ఇంట్లో తెలియకుండా 2-3 ఇంట్లో ఒక స్టూడెంట్ అయినా నారాయణ విద్యా సంస్థల వ్యక్తి ఉంటాడు. గత ప్రభుత్వాలు అనేక రకాలుగా ఆయనకి హెరాస్మెంట్ చేసింది, అనేక రకాల ఇదిలో ఇబ్బంది పెట్టారు. రాజధాని భూసేవకుల్లో ఈయన అన్యాయంగా భూములు సేకరించాడని చెప్పి ఏ విధంగా కూడా ఆయన అరెస్ట్ చేసే అవకాశం, ఎందుకంటే అది నిరూపించలేకపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నారాయణ ప్రజల్లో ఫ్యామిలీతో సహా ఇంటింటికి తిరుగుతున్నాడు. ఏం నెల్లూరుని ఇంత గతంలో 100 కోట్ల రూపాయల పనులు చేయించాడు, ఎవరు చేయని విధంగా. నెల్లూరు సిటీని నేనైతే ఏ విధంగా చేయగలను ఒక మార్కు గీసుకుని ఆయన ప్రజల్లో వెళ్తున్నాడు. ఈ రణక్షేత్రంలో అంతకుముందు టఫ్ ఫైట్లో ఓరావరికి 151 సీట్లు ఆంధ్రప్రదేశ్ వచ్చిన సమయంలో కూడా అతను బొటాబొట్టిన 2000 స్వల్ప మెజారిటీతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచాడు. ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా లేదు. మైనార్టీల దగ్గర తీసుకోవడానికి ఒక మైనార్టీ వ్యక్తిని అక్కడ పెట్టారు, కానీ ఆయన గెలిచే పరిస్థితి కనపట్టలేదు. ప్రజల్లో ఏంటంటే స్థానికత చూస్తారండి. 2 పారామీటర్స్ విజయానికి, ప్రజలు నిత్యం ఉంటాడా లేదా. 3 ఆర్థికంగా మనకు ఇబ్బందులైనా ఇప్పుడు వచ్చినప్పుడు ఆదుకుంటాడా లేదా. నేను వెళ్ళినప్పుడు నా పని చేస్తాడా లేదని ప్రజలు అనుకుంటారు. అటువంటి వ్యక్తినే స్థానికతకి ఇదండి. ఎందుకంటే అంతలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు కాబట్టి ఆ సానుభూతి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జనసేన మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈయన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంతవరకు ఉన్నాయి? డెఫినెట్గా 30 నుంచి 35 వేల మధ్య ఉంటుందండి. అదే డిసైడ్ ఫ్యాక్టర్ అన్నమాట నెల్లూరు సిటీ. కాబట్టి ఆయన గతంలో చేసిన పనులు కావచ్చు, ఇప్పుడు ఆయన మాస్టర్ ప్లాన్, ఆయన ఒక విజన్ ఉంటుంది. కాబట్టి అధికార పార్టీ కూటమి వస్తే కనుక డెఫినెట్గా మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది స్పష్టంగా. ఎక్కడైతే అమరావతి ఆగిపోయిందో అక్కడ ఆయనే బాధ్యత తీసుకోవచ్చు మున్సిపల్ శాఖ మంత్రిగా. మంత్రి అయితే ఇంకా ఎక్కువగా నెల్లూరుని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో ఆ భావన ఆల్రెడీ కలిగింది. దీని మీద సెంటిమెంట్ ఒకటి, జనసేన కూడా కలిసి వచ్చింది, 5,000 ఓట్లు కూడా కలుస్తున్నాయి. ఇకపోతే బలిజులు కాపులు సామాజిక వర్గం ఓట్లు కూడా వన్ సైడ్ సాలిడ్గా వస్తుంది. ఏ విధంగా చూసుకున్నా ఉన్నత విద్యావంతుడు, ప్రజల్లో ఉంటాడు, మా పనులు చేయగలడు, మేము పిలిస్తే పలుకుతాడు అనే భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఈరోజు నారాయణ గారు గెలుస్తాడనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో ఏదేమైనా మొత్తానికి టీడీపీకి ఒక నెల్లూరు నియోజకవర్గం గెలుపు ఖాయం అనేది మాత్రం అంతే కదా. ఫస్ట్ సీటు అఖండ మెజార్టీతో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం సామాజిక సమీకరణలు కావచ్చు ఏదైనా చూస్తే ఒక 50 నుంచి 60 వేల మెజార్టీతో నారాయణ గారు గెలిచే అవకాశాలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ.